121 కొడుతున్నా గాయస్. ఇప్పుడు రోడ్ అయితే బాగుంది, వర్షం పడుతుంది గాయస్. అయినా నా ఫోన్ వాటర్ ప్రూఫ్ తడని ఈ నేచర్ కన్నా ఎక్కువ అసలు. ఇంత బ్యూటిఫుల్ ఉంది, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. చూడు వర్షం పడ్డది, బట్ ఫోన్ ఉంది తడుస్తుంది. అయినా ఏం కాదు, పర్లేదు వెళ్దాం. ఈ లారీ మధ్యలోకి వెళ్ళి కొడతాయి. ఇప్పుడు కొన్ని టైంలలో ఇలాంటి స్టంట్స్ కూడా చేయాలి గైస్. మొత్తం దగ్గరకు వచ్చేసింది కాకూడైతే వస్తుంది అసలు. ఇట్లా హెల్మెట్ కొడుతుంది అన్నట్టు. ఆయన ఫోన్ తీయలే, తడుస్తుంది ఫోను. ఆల్రెడీ వీడియో ఆన్లైన్ ఉన్నది కదా. అలాంటి మజా ఎప్పుడు రాదు. ఇలా పులిలు కూడా ఉన్నాయి కావచ్చు. ఈ గుంతలు చూడండి, అమ్మ అమ్మ అమ్మ. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగాధర్ రైడర్. వచ్చేసి నేను ఒక బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఒక వాటర్ ఫాల్కి వెళ్ళిన, కుంటల వాటర్ ఫాల్ ఆదిలాబాద్ సైడ్ ఉంటుంది. మధ్య ఏంటంటే వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది గైస్. నేను ఏమనుకుంటున్నా అంటే కొద్దిగా వీడియోలో ఏంటంటే నేను స్టార్టింగ్ నుంచి తీయలే, బట్ ఆ వ్యూ పాయింట్ నుంచి తీసిన నేను బ్లాగ్ అనేది. నాకు ఆల్రెడీ హెల్మెట్లో కెమెరా అంతా ఫిట్ చేసిన. సూపర్ అంటే సూపర్ ఉంది. నా మధ్యలో ఏంటంటే వర్షం పడుట్లా నేను కొన్ని వీడియోస్ తీయలేకపోయినా, కొన్ని వీడియోస్ అయితే తీసేసినాను అన్నమాట. ఇంకేంది లేట్ చూసి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. సూపర్ అయితే సూపర్ ఉంది గాయస్. బట్ ఇంకా వీడియోస్లో అయితే చాలా బెటర్గా అయితే చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకేంది మరి చూద్దాం, బాయ్. నేను వచ్చేసి ఇప్పుడు ఎక్కడున్నా అంటే నిర్మల్ దాటేస్తున్నా. నిర్మల్ రోడ్. నేను ఆదిలాబాద్ వాటర్ ఫాల్ అని చెప్పేసి కుంటల వాటర్ ఫాల్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిదాం. ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడైతే నేను అసలు ఈ ప్లేస్, ఈ వెదర్ చూసి నేను అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు చూడండి అంతే ఎలా ఉందో వ్యూ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేక ఇంత వ్యూ ఉందని చెప్పేసి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. ఎక్కడ నుంచి చూడు అసలు క్రేజీ అంటే క్రేజీ గాయస్. అసలు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఇప్పుడు వ్యూ వచ్చేసి, వ్యూ చూడండి ఎక్సలెంట్ అసలు. ఇది మైండ్ బ్లోయింగ్. అసలు మీరు విజిట్ చేయొచ్చు ఇటు సైడు. అసలు నేచరు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే చూడండి ఇక్కడ నుంచి ఎలా ఉందో, ఎలా కానొస్తుందో చూడండి. క్రేజ్ అసలు. ఇది రైడ్ వెళ్తే, ఆ రైడ్ అంటే మజా వస్తుంది గాయస్. అయితే ఇక్కడ వాటర్ ఫాల్ ఎలా ఉందో ఇంకా ఉన్నాయి. ఇంకా చాలా మౌంటైన్స్ ఉన్నాయి. చూడచ్చు ఎంత కూల్ ఉంది అయితే ఇటు సైడు. ఎంత ఏది అడాబిడ్ లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేదు. ఎంత హైలైట్ ఉందంటే అసలు ఎటే రావాలి. అసలు చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇటు. నేను వెళ్ళేస్తున్నా, వెళ్ళి చూపిస్తా గాయస్ మీకైతే. అలా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది గాయస్. చిన్న నార్మల్గా వే చూడండి గాయస్ ఎంత సూపర్ ఉందో. 100 వెళ్ళిపోతుంది చూడండి. 100 ఇంత ఈజీగా సేక్ కాకుండా వెళ్ళిపోతుంది. నేను వచ్చేసి నార్మల్గా ఏదో వాటర్ ఫాల్ చూడడానికి వచ్చిన గాయస్. నేను అసలు ఈ ప్లేసెస్ చూస్తే నేను బ్లాగ్ తీయాలనిపించింది గాయస్. అందుకే నేను మైక్ అనేది ఎప్పుడు బ్యాగ్లోనే ఉంటుంది. అంత సెటప్ అంతా పెట్టి తీసే చూడండి అసలు ఎలా ఉందో. అసలు ఈ రైడ్ క్రేజ్ అనిపిస్తుంది నాకు ఈ వే చూస్తే. చూడండి ఎంత క్రేజీగా ఉంది నేచర్. డిస్టర్బెంట్ లేకుండా ఉంది గాయస్. చూడండి ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి. ఇంకా చూపిద్దానికి ప్లేసెస్ చాలా ఉన్నాయి ముంగడ. ఇంకా క్రేజీ ప్లేసెస్ అయితే ఉన్నాయి. చూసేద్దాం ఎలా ఉందనేది. క్రేజీ ఫీలింగ్ వస్తుంది నాకైతే. అయితే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. చూడు వాటర్ ఫాల్ చూడండి అక్కడ సైడ్. అక్కడ చాలా ఆ గుట్ట దగ్గర ఇల్లులు ఉన్నాయి. అక్కడ విలేజ్ ఉంది, చిన్న విలేజ్. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు క్రేజీ అసలు. ఇది మేడిపల్లి ఇక్కడ సైడ్ ఉందా? మేడిపల్లి అంట. ఈ వే చూడండి, రోడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రోడ్ అయితే కొత్త రోడ్ ఉన్నది, క్రేజ్ ఉంది. అస్సలు వెళ్తున్నట్టే లేదు.
ఎంత క్రేజీకి వెళ్ళిపోతున్నాం. ఈజీగా 120, 130 మెయింటైన్ చేయొచ్చు, అంత క్రేజీగా ఉంది. కాకపోతే చిన్న చిన్న గుంతలు ఉన్నాయి, ఇలా చూసుకోవాలి. మళ్ళీ ఈ గుంతలు అనేది వచ్చేసినాయి, ఈ చిన్న చిన్న గుంతలు. ఇలా ఏముంది అసలు, క్రేజీ అంటే క్రేజీగా. అక్కడ ఉన్నాయా, అక్కడ రెండు కొండ మధ్యల నుంచి రోడ్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. ఇప్పుడైతే ఇక తొందరగా నచ్చేస్తున్నా. ఇక్కడ నుంచి చూడండి ఎంత ఎంత అయితే, ఇక్కడ కొండ మధ్యల నుంచి వేవ్ ఉంది. ఎలా అనిపిస్తుంది, క్రేజీ ఉంది అసలు, క్రేజీ అంటే క్రేజీ. రోడ్ అయితే బెస్ట్ ఉంది, కాకపోతే చిన్న చిన్న గుంతలు ఉన్నాయి. అందులో టైర్స్ పడితే లేదు, ఏం లేదు. టైర్స్ అయితే వలిగిపోతాయి, రిమ్స్ అయితే బెండ్ అయిపోతాయి. నాకు ఆల్మోస్ట్ నాకు తెలుసు అది. ఇండియాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఇవే కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. మనం విజిట్ చేయము అంతే. ఏ టైంలో విజిట్ చేయాలో అదే టైంలో విజిట్ చేస్తే క్రేజీ ఉంటుంది. చూడండి కొండల మధ్యలో ఎట్లా ఉంది, ఇటు కొండ మధ్యలో రోడ్డు, క్రేజీ కదా అసలు, క్రేజీ అంటే క్రేజీ. బ్యూటిఫుల్గా వెదర్ చూస్తే పిచ్చెక్కిపోతుంది అది అసలు. వర్షం పడుతుంది గ్యాస్, అయినా నా ఫోన్ వాటర్ ప్రూఫ్. తడని ఈ నేచర్ కన్నా ఎక్కువ అసలు. ఇంత బ్యూటిఫుల్ ఉంది, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. చూడు వర్షం పడ్డది, ఈ వర్షం ఇప్పుడే స్టార్ట్ కావాలి. నాకు ఇంత మంచి వెదర్, అయినా హెల్మెట్ పెట్టుకోనా, బట్ ఫోన్ ఉంది, తడుస్తుంది. అయినా ఏం కాదు, పర్లేదు, వెళ్దాం. ఈ లారీ మధ్యలోకి వెళ్ళి కొడతాయి ఇప్పుడు. కొన్ని టైంలలో ఇలాంటి స్టంట్స్ కూడా చేయాలి గైస్. మొత్తం దగ్గరకు వచ్చేసింది కాకడైతే. బ్రో సైడ్ బ్రో, మళ్ళీ సమ్ కొడాలనా, అద్దులే మళ్ళీ ఎందుకు, కొట్టేస్తుంది. కానీ వాళ్ళు చూడరు చేయరు, వచ్చేస్తే మధ్యలో అయిపోతామా. ఓహో వర్షం 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 నడుస్తుంది కదా. ఫోన్ అయితే ఏం లేదు, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. స్టేనికి ఏడ లేదు, ఇంకా ముంగడికి వెళ్ళి ఏడన్నా ఆపేద్దాం. ఈ వర్షంలో కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ నుంచి చూడండి గా, ఇప్పుడు చూడండి ఎలా ఉందో ప్లేస్ అసలు. క్రేజీ అంటే క్రేజీ ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉందా అసలు, ఎంత బ్యూటిఫుల్. వర్షం చాలా చాలా అంటే వర్షం స్టార్ట్ అయింది, అయినా నా ఫోన్ తడుస్తుంది. ఏం కాదు, తడని. ఇంత మంచి వ్యూ చూస్తే చూడొచ్చు, క్రేజీ. విజిట్ చేసి ఇక్కడ సైడ్ రావాలి, ఇక్కడ ఆదిలాబాద్ సైడ్ కుంటల వాటర్ ఫాల్ అంటే ఇన్ని చాలా చాలా ఉన్నాయి వాటర్ ఫాల్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, నేను అస్సలకి ఊహించలే. ఎంత క్రేజీ క్రేజీ. చిన్న చిన్న విలేజెస్, ఎంత మంచిగా ఉంది ఈ విలేజ్ అయితే. చూడండి ఎంత క్రేజ్ ఉంటుంది. ఎక్కడో చాలా ఒక 3-4 కిలోమీటర్, 5-6 కిలోమీటర్స్ ఏదో చిన్న ఊరు ఉంది అంతే. నాగ్పూర్ అంట. నాగ్పూర్ 259. చిన్న చిన్న విలేజ్ చూడండి ఎంత ప్రశాంతం ఉంది. అయితే ప్రశాంతమైన ప్రశాంతం. ఫోన్ నడుస్తుంది నడదు నా ఫోన్ అయితే. ఫోన్ ఎంతవరకు పోతుంది. వర్షం అయితే అసలు గట్టిగా వస్తుంది అసలు, ఇట్లా హెల్మెట్ కొడుతుంది అన్నట్టు. ఆయన ఫోన్ తీయలే, తడుస్తుంది ఫోను. ఆల్రెడీ వీడియో ఆన్లైన్ ఉన్నది కదా, వెళ్దాం. నా వాచ్ కూడా తడుస్తుంది, ఏం కాదు, అన్నీ వాటర్ ప్రూఫే. వాచ్ వాటర్ ప్రూఫ్, ఫోన్ వాటర్ ప్రూఫ్. ఇలాంటి మజా ఎప్పుడు రాదు. ఇలా అప్పుడప్పుడులా ఇలా మన గోప్రో ఉంటే ఇంకా సెట్, ఎప్పుడంటే అప్పుడు వీడియో తీయచ్చు. ఏంటంటే గ్యాస్ నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, మళ్ళీ స్టోరేజ్ అయిపోతుంది. ఇది ఐఫోన్లో స్టోరేజ్ అసలు వీడియోస్ ఏదైనా కానీ
ఏది చిన్న ఫోటోలు తీసినా కూడా అంతే. ఒక్క వీడియో గురించి కింద ఫోటోలు డిలీట్ చేసుడు అవుతుంది. అమ్మ కానీ వెదరే వెదర్ చూద్దాం, వెళ్దాం, ఏం లేదు. చలి పెడుతుంది, చలి పెడుతుంది క్రేజీగా. కొద్దిగా ఓ 5 minutes జాబ్ ఇచ్చేస్తే 1:30 అట్లా వెళ్ళిపోతాం, ఏదైనా స్టే చేయొచ్చు. గట్టి చంపుతుంది అంటే హెల్మెట్ వేసుకున్నా చూడండి. వీడియో ఆన్లో ఉంది, అసలు ఫోన్ పని చేస్తా చేయదని నేను అది పట్టించుకుంటలేను. లాస్ట్కి అయితే ఎంతవరకు ఉంటే అంతే చాలు ఉంటుంది అనుకుంటున్నా. నేను చాలా నీళ్ళలో కూడా ముంచిన దానికి నడిచింది. ఫోటో తగ్గింది కొద్దిగా వెళ్ళేద్దాం. ఇంకా మంచి వ్యూ వస్తుంది ఇక్కడ. అన్ని గుట్టలు చాలా ఉన్నాయి గాయస్ ఇక్కడ. పులిలు కూడా ఉన్నాయి కావచ్చు. ఈ గుంతలు చూడండి, అమ్మ మెల్లగా సంబరం పడ్డాను. కానీ ఇలాంటి గుంతలలో పడితే ఉన్న వీడియో రాదు, మనం కూడా కాన రాకపోతాం. చూసుకోవాలి మెల్లగా. ఈ గుంతలు ఎట్లా వచ్చినాయో అసలు అర్థమవుతుంది. రోడ్ అయితే కొత్త రోడ్ ఉంది, 100 కొడుతున్నా కాదు. ఇప్పుడు రోడ్ అయితే బాగుంది చూడండి. నేను చెప్పిన 5-6 kilometers ఒక ఊరు వస్తుందని చెప్పేసి చూడండి. 5-6 kilometers ఒక ఊరు కాదు. ఇంకా ఉన్నాయి కావచ్చు చాలా అటు. సో గాయస్ వర్షం చాలా పడుతుంది ఇక్కడ. కొద్దిగా స్టే చేసినాం అన్నమాట. వర్షం తగ్గాకనే మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ ఒక వ్యూ పాయింట్ వచ్చింది మధ్యలో. ఆడ కొన్ని ఫోటోలు దిగేసిన తర్వాత బ్యాడ్ ఏంటంటే వర్షం ఇంకా చూడలే. నేను ఇంకా కెమెరా ఫిట్ చేయలే, ఇంకా వీడియో తీయలే. మరొక బ్యాడ్ ఏంటంటే గైస్ వర్షం పడులా వీడియో తీయలేకపోయినాము. ఆ నుంచి వ్యూ పాయింట్ దగ్గర వచ్చేసినాం గైస్. చూడు వాటర్ ఫ్లో అవుతుంది. ఇంకోటి ఏంటంటే 3 days బ్యాకే చాలా వాటర్ ఫ్లో అయిందంట, ఇప్పుడు తగ్గిపోయిందంట అదే అన్నారు. అయితే ఇంతే గైస్, ఇప్పుడు కుంటలో వాటర్ ఫ్లో అంటే ఇదే. ఇక కిందికి వెళ్ళేసి మరి కొన్ని ఫోటోలు అయితే వీడియోలు తీసేసినాము. కింది నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇదే ఉంటుంది, ఇదే నేము చూడండి. అందులో రీల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకేంది వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకున్నా. బాయ్.